రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. హైదరాబాద్ హకీంపేట్ ఎన్ఐఏసీ అకాడమీలో రోజ్గార్ మేళాలో పాల్గొన్నారు. మోదీ ప్రభుత్వం 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు. ఒక్కరోజే దేశవ్యాప్తంగా 71,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశామని చెప్పారు. మోదీ పాలనలో ఆర్థిక ప్రగతిలో భారత్ 5వ స్థానానికి చేరుకుందన్నారు. 2047 నాటికి ప్రపంచంలోనే నంబర్ 1గా భారత్ నిలుస్తుందన్నారు. కొత్త ఉద్యోగాలను, కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు, నేతలకు సూచించారు బండి సంజయ్. రోజ్గార్ మేళా కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ హకీంపేట్ ఈ కార్యక్రమంలో ఈరోజు 348 మంది యువకులకు నేరుగా నియామక పత్రాలను ఈరోజు ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు 10 లక్షల మందికి ఇవ్వాలని చెప్పి ఒక లక్ష్యం పెట్టుకున్నాం. ఈ లక్ష్యాన్ని పూర్తి చేస్తామని చెప్పి 2022 ఆగస్టు 22 రోజు మొదటి రోజ్గార్ మేళా కార్యక్రమం ప్రారంభించారు. ఆ రోజు నుంచి ఇప్పటివరకు దాదాపు 2 సంవత్సరాల్లో ఇప్పటికీ 14 రోజ్గార్ మేళాలను నిర్వహించి నేరుగా యువకులకు ఇప్పటివరకు 9,25,000 మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎలాంటి పైరవులు లేకుండా, దళారీ వ్యవస్థ లేకుండా ఇవాళ నీతిగా, నిజాయితీగా, నిబద్ధతతో 9,20,000 మందికి ఇలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ, ఆర్మీ కానీ, హెల్త్ కానీ, ఫైనాన్స్ కానీ, పోస్టల్ కానీ, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్స్లో ఎప్పటికప్పుడు ఖాళీలను గుర్తించడం, వాటిని వెంటనే నియమించే విధంగా చేయడం, ఇవి మోడీ ప్రభుత్వం జరుగుతున్నాయి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీతో పాటు ఈడబ్ల్యూఎస్ అన్ని రకాల రిజర్వేషన్లను చూసా తప్పకుండా పాటిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇలా చాలా సంతోషం అనిపించింది. ఇలా 340 మందికి ఈరోజు ఇక్కడ నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజ్గార్ మేళా ద్వారా ఇంకా ఖాళీలను భర్తీ చేస్తూ యువకులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి